నంద్యాల జిల్లా వైఎస్ఆర్ నగర్లో గుళికన కలకలం రేపింది. జీసస్ స్టార్స్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన బ్యానర్లను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమానికి మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరైనప్పటికీ డిసెంబర్ 16 లేదా 17 రాత్రి తెల్లవారుజామున బ్యానర్లను చింపబడినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇది మూడవసారి ఇలాంటి ఘటన జరిగింది. టీడీపీ నాయకులు, చర్చి పెద్దలు ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తూ శాంతి సామరస్యానికి భంగం చేసే ప్రయత్నాలను ప్రభుత్వం, పోలీసులు నిర్లక్ష్యం చేయకూడదని డిమాండ్ చేశారు. పోలీసులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. గ్రామీణ స్థాయిలో 3 సంవత్సరాలుగా శాంతియుతంగా జరుగుతున్న క్రిస్మస్ వేడుకల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం చింతాజనకంగా ఉందని నిర్వాహకులు హెచ్చరించారు. నగర్ 38 వార్డు గ్రౌండ్లో ట్యాంక్ దగ్గర, ఫస్ట్ ట్యాంక్ దగ్గర, వైఎస్ఆర్ నగర్ నందు ఫస్ట్ ట్యాంక్ దగ్గర గ్రౌండ్లో 7-8 సెమీ క్రిస్మస్ శుభ సందర్భంగా జీసస్ స్టార్స్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దలు వాళ్ళ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమాన్ని 6-7 తారీఖులలో నిర్వహించడం జరిగింది. అందుకుగాను పాస్టర్స్ వారి అభిమానంతో బ్యానర్లు వేయడం జరిగింది. ఆ బ్యానర్ను నిన్న అంటే 16వ తారీఖు రాత్రి కానీ తెల్లవారుజామున కానీ ఉదయం చూసేసరికల్లా 17వ తారీఖు ఈరోజు బ్యానరు చించినారు. అది ఇంతకుముందుకు ఫరూక్ సార్ గారు 37వ వార్డు నందమూరి నగర్కు వచ్చేస్తున్నప్పుడు ఆ రోజు కూడా మంత్రి గారి బ్యానర్ను చుంచడం జరిగింది. తర్వాత నందమూరి నగర్లో 26 మంది ఫాస్టర్స్ మొత్తం బ్యానరు అక్కడ మళ్ళీ రెండోసారి చించినారు. ఇప్పుడు మూడోసారి కూడా ఇప్పుడు గ్రౌండ్లో సెమీ క్రిస్మస్ శుభ సందర్భంగా కట్టిన బ్యానర్ను కూడా క్రిస్మస్ పండగ రాకముందుకే మళ్ళా చుంచడం జరిగింది. ఇది ఇలా చేయడము చాలా దుర్మార్గం. ముఖ్యంగా వందనాలు తెలియపరుచుకుంటున్నాము. దేవుని మహాకృపను బట్టి ఈ గ్రాండ్ సెమీ క్రిస్మస్ సందర్భంగా వైఎస్ఆర్ నగర్ మొదటి ట్యాంక్ మున్సిపల్ గ్రౌండ్లో 7-8 తారీఖుల్లో ఆ కార్యక్రమం నిర్వహించడానికి మేమందరము తలపెట్టాము. అందుకు ముఖ్య అతిథులుగా న్యాయశాఖ మంత్రి, మైనారిటీ మంత్రివర్యులైన ఫరూక్ సార్ గారిని, అలాగే జిల్లా టీడీపీ కార్యదర్శి అయినటువంటి ఫిరోజ్ సార్ గారిని ఈ మహాసభకు ఆహ్వానించాము. అందులో భాగంగా శ్రీ దేరెడ్డి శివనాగిరెడ్డి గారు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ఆ ఆహ్వానం మేరకు వారి బ్యానర్ను గ్రౌండ్ ఎంట్రన్స్లో గేట్ పక్కన బ్యానర్ వేయడం జరిగింది. అది నిన్నటి సాయంత్రం 6:15 వరకు కూడా చక్కగా ఉండింది. రాత్రి మరి ఎవరో దానిని సహించలేక బ్యానర్ చించివేసినట్టుగా ఉదయానికి మాకు సమాచారం అందింది. కనుక ఇది చాలా అందరికీ వందనాలు. క్రీస్తునందు అత్యంత ప్రియులైన మాతోటి దైవజనులకు, అలాగే టీడీపీ ఇన్ఛార్జి వైఎస్ఆర్ నగర్ 38వ వార్డు ఇన్ఛార్జి అయిన దేరెడ్డి శివనాగిరెడ్డి సార్ గారికి, వారి ఆధ్వర్యంలో జీసస్ స్టార్స్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు నిర్వహించిన గ్రాండ్ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ 6-7 తారీఖుల్లో జరిగి ఉన్నది. మేము ఇక్కడ బ్యానర్ కూడా మా గౌరవ అతిథులు మైనారిటీ శాఖ మాత్యులు, అలాగే న్యాయశాఖ మాత్యులైన ఫరూక్ సార్ గారికి, అలాగే మన జిల్లా ప్రధాన కార్యదర్శి అయిన ఫిరోజ్ గారికి మేము గౌరవ అతిథులుగా ఈ యొక్క మీటింగ్ కొరకు ఆహ్వానించి ఉన్నాం. గ్రాండ్ సెమీ క్రిస్మస్ వారి ఆధ్వర్యంలో ఘనముగా జరిగించాడు. దానికి మా ప్రభువైన యేసుక్రీస్తు వారికి మేము కృతజ్ఞతలం. అలాగునే
ఇలాగే 3 క్రిస్మస్ పండుగలకు సందర్భముగా ఇలాగే బ్యానర్ మేము ఏర్పాటు చేశాం. 3 బ్యానర్లు కూడా 3 సంవత్సరాల నుంచి కూడా ఇలాగూ జరుగుతున్నది. మన ఫరూక్ సార్ గారిని అలాగే మన దేరెడ్డి శివనాగిరెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ ఆ గ్రౌండ్లో వైఎస్ఆర్ నగర్లో జరిగే ట్యాంక్ దగ్గర జరిగిన ఆ మీటింగ్స్లో బ్యానరు ఆహ్వానించినట్లుగా దేరెడ్డి శివనాగిరెడ్డి ఆధ్వర్యంలో బ్యానర్ కట్టి ఉన్నారు. ఆ బ్యానరు నిన్నటి తారీఖు అంటే 16వ తారీఖు రాత్రి జరిగి ఉన్నది ఈ ఇన్సిడెంట్. ఆ అరాచక శక్తులు ఎవరో మీరు తప్పక ఖండించి ఎస్పీ గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్తాం. వందనాలు. కనికరించి ఇక్కడ వైఎస్ఆర్ నగరు మొదటి ట్యాంక్ దగ్గర ఒక బ్యానరు 7/8 క్రిస్మస్ జరుపుకున్నాము. జరుపుకున్న తర్వాత నిన్న 16వ తేదీ బ్యానర్ చించేసినారు. ఇది అధికారులు వరకు సారు వీళ్ళంతా దీన్ని శ్రద్ధగా చర్య తీసుకోవాలని విన్నవించుకుంటున్నాను. నగర్లో మరి క్రిస్మస్ సందర్భముగా మరి ఫ్లెక్సీ బ్యానర్ ఏర్పాటు చేశాము. మరి అది ఇంకా పండుగ అయిపోకముందే మరి కొంతమంది దాన్ని చించివేసినారు. మరి ఇది ఎంతో బాధాకరం. అటువంటి కార్యాలు ఇక మీదట చేయకుండా మాకు సపోర్ట్ చేయాలని మరి అధికారులను మరి నాయకులను మరి విన్నవించుకుంటున్నాం. మరి మాకు ఈ బ్యానర్లు ఇక్కడి నుంచి అట్లా చినిగిపోకుండా భద్రత కల్పించాలని కోరుకుంటున్నాం.